ఉదయనార్ నుంచి వచ్చిన. నా పేరు శివకుమార్. 2011లో వచ్చి నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి. అప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నాం. సరే, మనం కస్టమర్కి ఎప్పుడు అయినా కూడా ఇన్ టైంలో డెలివరీ ఇవ్వాలనేది మనకు ఉంటుంది. మనకు వర్క్ రానప్పుడు ఏం చేస్తాం, బయట వేరే వాళ్ళకి ఇచ్చి చేయించడం జరుగుతుంది. అక్కడ డిలే కావటం వల్ల మన వీడియో మనం ఎందుకు చేసుకోకూడదు, మనం తీసిన వీడియో మనం ఎడిటింగ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు అనే విధంతో ఖచ్చితంగా నేర్చుకోవాలని మనం ఏమంటారంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. మనకు గురువు గారుగా కేఎస్ బాబా గారు దొరకటం. హాయ్ అండి, నా పేరు వేణు. నేను ప్రజెంట్ జగ్గేపేట నుంచి వచ్చాను. నేను 15 years హైదరాబాద్లో వర్క్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో చేశాను, ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇటు మొన్న 1 month బ్యాక్ ఇక్కడికి నేను షిఫ్ట్ అయ్యాను. నాకు చిన్న ప్రాబ్లం ఉండేది ఎడిటింగ్ ఇక్కడ ఇటు సైడ్. ప్రజెంట్ ఇక్కడ ఎవరున్నారు ఏంటంటే ఎంక్వైరీ చేస్తే బాబా గారు కొంచెం బెటర్గా నాకు అనిపించింది. మళ్ళీ అంటే హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ ఎడిటింగ్ వర్క్స్ అక్కడికి ఏం పంపిస్తాంలే అనుకున్నా. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే బాబా గారికి మెయిన్ నాకు ఎక్కువ అనిపించింది. ప్రజెంట్ నాకున్న ప్రాబ్లం అనేది మెయిన్ క్లియర్ చేశారన్నమాట. ఎడిటింగ్లో నేను చాలా బాగా నేర్చుకున్నా ప్రజెంట్ ఇక్కడ. ఇక వర్క్ అనేది ఇంకా చెప్పాల్సిన పని లేదు. 3-5-7 daysలో అయితే నాకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. అంతే, ఇంకా నేను నా సొంతంగా నేను చేసుకోగలుగుతాను, ఇంకా బయట వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. నా పేరు సాదిక్, మాది సూర్యాపేట. ఇక్కడికి రాకముందు కూడా నేను అనుకున్నా, ఏదో ఇన్స్టిట్యూట్లో మేము బయట చూసి ఉన్నాం కదా, సార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ day 1 కానీ చూస్తే ప్రజెంట్ ఇప్పటిదాకా సార్ కాడ ఒక్కటని కాదు, లెక్కలేని జస్ట్ ఎడిటింగ్ గురించే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ టు పిన్. అసలు ఫోటోగ్రఫీ అంటే ఏంది, ఇన్ని రోజులు చేసింది మేము ఫోటోగ్రఫీ కానీ కాదు, సార్ కాడ నేర్చుకున్న తర్వాత ఫోటోగ్రఫీ అంటే ఏంది, దాని తర్వాత సారు తీసుకున్న కేర్ అయినా ఏదైనా కానీ మాకు కరెక్ట్గా మేము అంత దూరం నుంచి వచ్చినందుకు ప్రతి దానికి రియాక్ట్ అయ్యి, ఫుడ్ విషయం కానీ మా ఇంట్లో కూడా ఫుడ్ ఇట్లా వండరో కానీ మా మేడం అనొచ్చు, వదిరమ్మ అనొచ్చు, కానీ మా తోడబుట్టు లెక్కనే ఒక దగ్గరుండి ఇది ఇట్లా కాదు అది అట్లా అని దగ్గరుండి మమ్మల్ని గైడెన్స్ చేసేది. సార్ గురించి ఎంతో చెప్పాలంటే ఇప్పుడు ఒక ఈ మైక్ పట్టుకొని 2 నిమిషాలు చెప్తే అది ఎండ్ కాదు, అయిపోయేది కాదు. సార్ అంతే. ఇక మనకి ఇచ్చేసిన గౌరవ పెద్దలకు అలాగే మిత్రులందరికీ నమస్కారం. కేఎస్ బాబా ఆర్ట్స్ నేను అన్న పెట్టిన కానించి కూడా దాదాపు డైలీ స్టాటస్ చూస్తూనే ఉంటా. అన్న దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఏందన్న పరిస్థితి, ఏందన్న ఎట్లుందన్న, ఎట్లా నేర్పారు ఏందన్న. నేను కూడా మన ఖమ్మంలోనే ఉన్నారు చాలా మిత్రులు, వాళ్ళని కనుక్కోవడం కూడా జరిగింది. అంటే చాలా ఇప్పుడు మన అన్నలు చెప్పినట్టు సేమ్ అదే ప్రాసెస్లో సేమ్ బయట కూడా అదే చెప్తున్నారన్న. మంచి గుడ్ వర్క్ ఉందన్న మీ దగ్గర. సరే, మాకు ఎడిటింగ్ రాదు, కాకపోతే చాలా నేమ్ ఉందన్న, మంచి నేమ్ ఉంది. అలాగే ఇంకా కొంత తక్కువ మెంబర్స్తో నేర్పడం అనేది చాలా అసలు మంచి పాయింట్ అన్న. కొద్దిగా అమౌంట్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బెస్ట్ ఏమో, ఎందుకంటే మార్కెట్లో కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా మల్టీమీడియా అనే ఆ కోర్స్ అనేది దాదాపు లక్షలలో నడుస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో కానీ వివిధ సెంటర్లలో, కోచింగ్ సెంటర్లలో కూడా చాలా తక్కువ ఖర్చుతో అన్న ఏర్పాటు చేసిండు. అలాగే ఇంకా ముందు చాలా బ్యాచ్లు నడవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ అన్న. నా పేరు బాలు అండి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను 2016లో ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వచ్చాను. 9 years అవుతుంది. నాకు ఎడిటింగ్ గురించి, ఫోటోషాప్ గురించి అసలు నాకు పర్ఫెక్ట్గా తెలియదు, అసలు జీరో నాలెడ్జ్ అనమాట. నా వర్క్స్ నేను నేర్చుకోవాలని ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నాను. కేఎస్ బాబా గురించి నాకు కొంతకాలం నుంచి తెలుసు. నేను రావడానికి నాకు కుదరలేదు, బట్ 11th బ్యాచ్లో నాకు రావడానికి అవకాశం వచ్చాను. నాకు జీరో నాలెడ్జ్లో అంటే మౌస్ పట్టుకొని ఇట్లా చేయడం కూడా తెలియదు. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాటెక్, టీజర్స్, ఇన్విటేషన్స్, ట్రెడిషనల్ వీడియో చేయటం అనేది 100% నేర్చుకున్నా. నా వర్క్స్ నేను పర్ఫెక్ట్గా చేసుకోగలని ఒక నమ్మకం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. వీడికి వచ్చిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ అనే కాదు, ఫోటోగ్రఫీ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మారుతుంది. నేను ఒక మాటలో చెప్పాలంటే వీడికి వచ్చిన తర్వాత చాలా బెటర్గా ముందుకు పోగలుగుతానని మంచిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బాబా. సందీప్, నేను నకరికల్ నుంచి వచ్చాను. మెయిన్ ఏంటంటే సారు
అంటే అందరు చెప్తారు, చెప్పడం ఎవరైనా చెప్తారు, నువ్వు చెప్తా నేను చెప్తా అందరూ అట్లా చెప్తారు. కాకపోతే సారు చెప్పే పద్ధతి వేరుంటుంది. కానీ సార్ వల్ల మీ ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాం. వీడియో ఎడిటింగ్ ఇప్పుడు ఇంతకుముందు అసలు నాకు ఏంటిదో తెలియదు, అది ఎఫ్సిపి అనేది కూడా నాకు తెలియదు వాస్తవానికి. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నా ఫోటో నేనే ఎడిట్ చేసుకోగలనన్న నమ్మకం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సత్య, సత్పల్లి నుంచి వచ్చాను సార్. అయితే వర్క్ విషయంలోకి వస్తే ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నా. వర్క్ నేర్చుకుంటే బెటర్ అని అనిపించింది. సెటిల్ అయిపోవచ్చు అనే ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. బట్ దీని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు ఎవరైనా సరే. కానీ టైం కేటాయించాలి. ఫస్ట్ డిసైడ్ అయ్యా ఖచ్చితంగా రావాలి, టైం తీసుకోవాలని చెప్పేసి. వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్పినా చాలా తక్కువ అండి. అండ్ టైమింగ్ కనీసం 6-7 monthsలో అయ్యే కోర్సుని 7 daysలో నడిపించడం అంటే మామూలు విషయం కాదండి. నేను నేర్చుకున్న సబ్జెక్ట్ 30%, బట్ నేను ప్రాక్టీస్ వల్ల నేను 100కి వెళ్ళాలి. అప్పుడే నేను న్యాయం చేయగలుగుతాను. అందరికీ నమస్తే. అంత అన్న సరే, ఎవరి కాళ్ళు మన హృదయంలో ఉన్నది. తమ్ముళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ అయ్యారో బాబా కూడా ఎక్స్ప్లోర్, అంత పెద్దవాడిని ఇదే కాదు. తమ్ముడు 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఒకటేమో సొంత తమ్ముడే సడన్గా అడిగితే కొన్ని పాయింట్స్ చెప్పరు అన్నారు. వాస్తవంగా అలాంటి మనకు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడే మనలో కసి పెరుగుతుంది. మీ తమ్ముడు ఆ రోజు నీకు ఆ పాయింట్స్ చెప్పు, నువ్వు అక్కడే ఆగిపోయేవాడివి. డెఫినెట్గా అది మనం పాజిటివ్గా తీసుకుని మనం కసిగా ఇలాంటివి నేర్చుకోవాలి. రేపు మీరందరూ కూడా కేవలం ఒక యూట్యూబర్లుగా ఒక విధిగా చాలా బాగా ఎదగచ్చు. ఎందుకంటే మీ చేతిలో ఆర్ట్ ఉంది. నేనన్నా మీ మీద ఆధారపడవాలి. అంటే నాకు ఆర్ట్ వచ్చి ఉంటే నేను ఎవరి మీద ఆధారపడేవాళ్ళు కదా. మీరు మంచి చక్కగా లేటెస్ట్గా చేసుకోండి, చాలా బాగుంది. అలాగే ఇంకో విషయం, మీరు మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన అబ్బాయి ఏదో చేయాలన్న తపంతో ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు కొన్ని పోస్టులు పెట్టేవాడు ఫస్ట్లో మా దాంట్లో ఖమ్మం టౌన్లో. ఒక్కో దాని వెనక ఒక కవి కనబడేవాడు నాకు. ఏంటి, నేను జర్నలిస్ట్ కదా, భలే రాస్తున్నాడు ఈ అబ్బాయి అంటే మనసులో ఉంటేనే బయటకు వస్తుంది. కాబట్టి అతను మనకి దొరకడం మంచి అదృష్టం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా హ్యాపీగా ఇంటికాడ అందరినీ చూసుకుంటూ మీరు కూడా నలుగురు నేర్పండి. అక్కడ కూడా బాబా గారు లాంటి వాళ్ళని గెస్టులుగా తీసుకెళ్ళండి. మీ అందరికీ మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నవీన్, కారేపల్లి నుంచి వచ్చాను. నాకు ఈ ఎడిటింగ్లో 0 knowledge, నాకు అంత నాలెడ్జ్ లేదు. మా బ్రదర్ ఒకడు చెప్పారు, ఇలా ఇక్కడ చెప్తారు ఖమ్మంలో, వెళ్ళి నేర్చుకోమంటే అనుకున్నాను 1 weekలో ఏం నేర్పిస్తారు అనుకుని వచ్చాను. కానీ ఇక్కడ వచ్చి ఇప్పుడు వెళ్ళే టైంలో పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. అన్నీ మంచిగా చేసుకోవాలని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సార్ ఎంతో డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతిదీ మంచిగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ సార్. మామూలుగా నేర్చుకున్నప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇబ్బంది పడుతుంటారు తెలియని వాళ్ళు. సార్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఫస్ట్ ప్రాబ్లంని రెక్టిఫై చేసి దాని గురించి చెప్పి దాని నుంచి డెప్త్గా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సార్ విషయంలో చాలా గొప్పగా చెప్పొచ్చు. నేను ఇక్కడికి రాకముందు నార్మల్గా ట్రెడిషనల్ ఎడిటింగ్ నేర్చుకొని వెళ్ళిపోదాం ఏముంది. అంతకుముందు నేను సినిమాటిక్ హైదరాబాద్లో నేర్చుకున్నా. అక్కడ కూడా ఎడిటింగ్ చెప్తారు. నేను ఒక బ్రదర్ నాకు ఇచ్చిన సజెషన్తో ఇక్కడికి వచ్చిన. అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తే ఆడ అమౌంట్ విధంగా అయినా సరే అమౌంట్ ఓకే రైట్, అమౌంట్ పోయినా కానీ వర్క్ వస్తుందా అంటే వర్క్ అని కాదు. ఒక సబ్జెక్ట్ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో 1.5 hours చెప్పేది కథ వెళ్ళిపోయేది. అలాగే అంత ఉండకపోయేది. అంటే వర్క్ చూడడం కానీ ఎన్నిసార్లు అయినా విసుకొచ్చి అంటే నార్మల్గా ఇది కాదు, ఎట్లా సార్ ప్రతి దానికంటే మాకంటే 2 steps ముందే ఉండి ఎట్లా బిగినింగ్ కాంచి లాస్ట్ దాకా మేము ఆడ టెన్షన్ పడతాం ఎందుకు రికగ్నైజ్. ఇప్పుడు సార్ చెప్పిన పుస్తకాల్లో కూడా అవసరం లేదు మాకు, అది ఇక్కడికి ఎక్కిపోయింది ఇక మైండ్లో. ఇక అవసరం లేదు. చిన్నప్పుడు ఒక పాపని ఎట్లయితే పట్టుకొని బాబుని నడిపేయడానికి అడుగులు వేస్తారో ఆ విధంగా మా సారు అట్లా తీసుకెళ్ళిండు. ఇక సార్ మాకు స్కూల్లో పంతులు అంతా కూడా అంత రెస్పెక్ట్ ఉండకపోయేది, కానీ సార్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాం. సార్ ఎక్కడున్నా కానీ అడుగు జాడలు నడుస్తాం. సార్కి మా వల్ల ఏమన్నా కావాలనుకున్నా కానీ సార్కి దేనికైనా మేము రెడీ అయి ఉంటాం. ఒక సోల్జర్స్ లెక్క ఉంటాం సార్కి మేము ఎప్పటికీ. కేఎస్ బాబా ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు. నేను తక్కువ మాట్లాడాను, అందుకోసం బాబా కానీ ఎవరికైనా నేను ఉండరు మొత్తం. అది నేను ఫోటోగ్రఫీ పక్కన తప్ప ఇటు పక్క నేను తక్కువ ఉంటాను మొత్తం. నీవు మాట్లాడితే నాకు చాలా బాగుంది మొత్తం. అది అట్లా మాట్లాడుకుంటే బాబా దగ్గరికి వచ్చిందంటే ఎంబీఏ స్టూడెంట్ కాబట్టి మాట్లాడటం అనేది ముందు నేర్పుతాడు ఫస్ట్. అది చాలా అవసరం కూడా. ఇప్పుడు ఒకటి టెక్నికల్గా ఉండాలి, లేకపోతే మాట్లాడడం 2 ఉండాలి. 2 ఉంటే హ్యాపీ మొత్తం. అది
అది ఇప్పుడు కాజా బాబా చెప్పిందంటే ఏంటంటే నేను చాలా ఫంక్షన్కి వెళ్ళాను, ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టేవాడికి వెళ్ళాను. వాటిలో ఏంటంటే అక్కడ నేర్చుకున్న వాళ్ళ అభిప్రాయం తీసుకోరు, ఎవరు ఒక ఇద్దరు తీసుకొని వదిలేస్తారు మొత్తం అన్నది. ఇంతమంది దగ్గర తీసుకున్నారంటే డెప్త్ ఉండదు, అందరూ సాటిస్ఫై కారు. దాంట్లో ఏంటంటే ఒక 30% సాటిస్ఫై అవుతారు, ఒక 60% అన్ని హ్యాపీగా ఉంటారు, వాళ్ళ వాయిస్ తీసుకోరు. దీంట్లో ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారు, అది చాలా హ్యాపీగా అనిపించింది బాబా మొత్తం అది. ఎందుకంటే అందరూ సాటిస్ఫై చేయడం చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు ఖచ్చితంగా. ఎంత మైక్ పిచ్చినా సరే, ఎంత చెప్పన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ అనే ఆసనం చూపిస్తుంటారు. కానీ బాబా చెప్పిన ప్రతి ఒక్కటి గ్రూప్లో పెడుతుంటాడు, ప్రతిదీ మా గ్రూప్ ఇట్లా వాయిస్ ఉందని చెప్పేసి ప్రతి పెడుతుంటాడు. అందువల్ల ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది మొత్తం అని. ఇక్కడ బాబా దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ బాబా లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి గ్రూప్కి 8 మంది 9 మంది ఎక్కడో చోట వీళ్ళంతా ఏంటంటే ఎడిటింగ్ చేసుకుంటారు కాబట్టి ఎడిటింగ్ సమస్య అనేది కొంత తగ్గుతుంది మొత్తం, అది రాష్ట్రం మొత్తమే తగ్గుతుంది. బాబా సమస్య ఏంటంటే ఒక ఖమ్మంలో పెట్టడం వల్ల ఎడిటింగ్ సమస్య మొత్తం తగ్గుతుంది. ఈ అమౌంట్ ప్రైజ్ విషయం కూడా ఫ్యూచర్లో పెరుగుద్ది, ఇదే ఉంటే కనుక పెరుగుద్ది. ఒక 50,000 వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది బాబా. ఇప్పుడు చిన్న ఫోటోగ్రాఫర్ అని చెప్తానులే కానీ బాబా అవుతుంది కాబట్టి మీ మిత్రులు ఎవరు ఉన్నా సరే నేర్చుకునే అవకాశం ఉందంటే నేర్చుకోమని చెప్పండి. ఇంకా ఇక్కడ నేర్చుకున్న అందరికీ ధన్యవాదాలు. బాబా కంగ్రాట్స్, నువ్వు చాలా హ్యాపీ న్యూస్. మొత్తం నేను తక్కువ మాట్లాడటం అసలు, అందుకోసం ఎవరైనా ఉండరు దానికోసం అది. ఆల్ ది బెస్ట్, అందరు టీం అందరికి ఆల్ ది బెస్ట్. చాలా జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకుంటే ఇంటికి వెళ్తాను వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. అది నేను కూడా బాబా స్టూడెంట్ త్వరలో అవుతాను, అదే మన చర్చలు నడుస్తున్నాయి మొత్తం. ఓకే, ఆల్ ది బెస్ట్. నా పేరు ఉదయ్, ఖమ్మమే సార్ నాది. అయితే నేను ఫస్ట్ ఏందనుకుంటే రెగ్యులర్ వీడియో వరకు చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడికి వచ్చాక అన్న చేపించింది సినిమాటిక్ కూడా వీడియో చేద్దాం అనే ఫీల్కి వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకేంటంటే అన్న దగ్గర ఉన్న రోజులు అంటే ఇక్కడ ఈ ఎడిటింగ్ కూడా కాకుండా మనం ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, ప్రోగ్రామ్స్లో ఎలా ఉండాలి, ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలని అన్న అది నేర్పించారు. అన్నకి థ్యాంక్స్ అన్న. అక్క థ్యాంక్ యూ అక్క. హాయ్ సార్, నా పేరు గోపి, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. నాకు ఆల్రెడీ ఎఫ్సిపి మీద కొద్దిగా టచ్ ఉంది, అంటే 50-60% వరకు టచ్ ఉంది. నేను సార్ ద్వారా వచ్చి ఇంకొద్దిగా 100 చేసుకొని వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకటి చెప్దాం అనుకుంటున్నా అందరికీ, మా సార్ ఇంత మంచోడు ఏంద్రా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సార్ కేడిఎం 916 గోల్డ్ ఈ అమౌంట్కి ఈడ నేర్పించే వర్క్కి అసలు ఎటువంటి సంబంధమే లేదు. అసలు సార్ ఎంది ఇది, సార్ అంతే ఇంకా. సార్ నా ఆలోచన ఏంటంటే అసలు వాస్తవంగా మన పక్కన ఫ్రెండే ఏదైనా ఇదేంటి అంటేనే చెప్పే రోజులు కాదు సార్ ఇది. అసలు వాస్తవంగా అయితే సారు ఎందుకు ఎంచుకున్నాడో నాకైతే తెలియదు, కానీ సూపర్ సార్. తనకున్న వర్క్ అందరికీ పంచాలన్న ఆలోచన రావడం అంటే అసలు దేవుడిచ్చిన గిఫ్ట్ అది. ఎందుకంటే అందరూ చెప్పరు సార్. నా పక్కన నా తమ్ముడికి నేనే నేర్పించాను. తను నాకు కొన్ని చెప్పమంటేనే ఎందుకులే అన్నా నీకు అని దాటేసుకుంటూ వెళ్ళటం వల్ల ఆయన లేని టైంలో నాకు ఆ వర్క్ రాలేదు. ఒక 1000 మందికి పెట్టినా కానీ ఆ వాయిస్ తగ్గదు సార్. సూపర్ సార్. ఇలాంటి బ్యాచ్లు ఇంకా మరెన్నో తేవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు 11 బ్యాచ్ల ద్వారా ఇది మీది 93 మంది మనకి ఇప్పటివరకు. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే మేబీ ఈ బ్యాచ్లోనే కొంచెం సరౌండింగ్ ఉందన్న. అసలు మన ఊర్లో ఏంటంటే కర్నూలు, ఒంగోలు, హనుమాన్ జంక్షన్, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, వరంగల్, హైయెస్ట్గా బెంగళూరు, ఇవన్నీ టచ్ అయినాయి. ఈ బ్యాచ్లోనే ఇంకా దగ్గర ఉన్నారు. సత్తుపల్లి అంటే నియర్, ఇంకా వెనక బ్యాచ్లకి వెళ్తే మొత్తం లాంగ్ నుంచి వచ్చారు. అంటే ఈ సభా వేదికగా అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలన్న. అంటే బయట మనం మాట్లాడుకునేది వేరు, ఇక్కడ ఎడిటర్స్ అసలు ఇబ్బంది పడే అవసరమే లేదన్న. ఎడిటర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంలో సపోజ్ ఒక 20 మందో 25 మందో బెస్ట్ ఎడిటర్స్ ఉన్నారు, సరే 50 మంది ఉన్నారు. అసలు వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. వీళ్ళు అంటే కావాలని హైరాణ ఇదవుతున్నారు, పక్కన వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎలా పోతుంది చేయనంటే మార్కెట్లో కొత్త టెక్నీషియన్స్ రావడం వల్ల వీళ్ళు న్యూగా నేర్చుకున్నారు కదా, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఆల్రెడీ ఉన్న ఎడిటర్లకి బెస్ట్ వర్క్లే వస్తాయి. వీళ్ళకి 10 వర్కులు చేయమని ప్రెజర్ ఉండదు, ప్రశాంతంగా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు. రెండోది, ఒక వర్కర్కి పని ఎప్పటికీ పోదు. తను పని చేసుకుంటూనే ఉంటే తనకు రావాల్సింది వస్తుంది. తను ఆపేసినప్పుడు కదా తన పని పోయేది. సో అదొక్కటి చిన్న మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సో మీరు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం దీన్ని మీరు వెళ్ళండి. ఇప్పుడు హైదరాబాద్ లెవెల్కి వెళ్తే ఒక వీడియోని ఒకళ్ళు ఎడిట్ చేయరు, ఒక సింగిల్ వీడియోని ఒక 3-4 చేస్తారు. మన దగ్గర ఒకళ్ళు చేయడమే ఎక్కువైపోతుంది. మరి టెక్నీషియన్ కావాలి కదా.
సో ఈ టెక్నీషియన్ పెరుగుతుంది అంతే తప్ప మార్కెట్లో ఎవరికి ఏది కాదు. అంతే, ఇప్పుడు స్కిల్ అనేది అందరికీ ఉంటుంది. ఎవరికి టైం ఉంటే, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు అంతే. దీన్ని ఆ కోణంలో చూస్తే చాలా బాగుండేది, కానీ ఆ కోణంలో చూడలేకపోతున్నారు చాలా మంది. బాబా పెట్టిన అమౌంట్ కూడా మీరు ఒక వెడ్డింగ్ పెట్టింది బ్రదర్ మొత్తం. అది ఒక ఎంగేజ్మెంట్ కానీ రిసెప్షన్ అంటే హల్దీ ప్రోగ్రామ్స్ 3 ఉంటాయి, ఏ ఈవెంట్ 3 ఉంటాయి. అంటే 18 మామూలు 3,000-9,000 అవుతుంది, ప్లస్ 18 మొత్తం కాబట్టి 10,000 అవుతుంది. అది ఒక 90,000 దాకా అవుతుంది మొత్తం ఒక వెడ్డింగ్ అంటే మనం చేస్తాం. మీకు ఒక్క వర్క్షాప్తో మీకు అయిపోయింది కాబట్టి మీరు ఒక్క ప్రోగ్రామ్తో మీ బాబా అమౌంట్ మీకు అయిపోయినట్టు. అండ్ అదేవిధంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక వర్క్షాప్లో జనరల్గా నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకునేది ఏంటంటే, ఒక వర్క్షాప్లో ఒక విషయం తెలిస్తే చాలు. అంటే అట్లా చెప్పారు నాకు పెద్దవాళ్ళు. ఒక వర్క్షాప్ మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలని పోతాం, కానీ ఒకటి నేర్చుకున్నా మనకు ఆ అమౌంట్కి రీజనబుల్ అయినట్టే. అలా 10 వర్క్షాపులకు పోతే 10 విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మనకు సపోజ్ ఒక 1 degree సపరేషన్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. అలా చూడాలి మన జీవితంలో ఏ విషయాన్నైనా కానీ. అండ్ ఏదైనా మనం తెలుసుకున్నప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుద్ది, దాని గురించి సెర్చ్ చేస్తే నాలెడ్జ్ అవుద్ది, బట్ అది మనకి డబ్బులు తెచ్చిపెట్టదు. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మన స్కిల్ లాగా మారుతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, సో ఇన్ఫర్మేషన్ మనకు నో యూజ్. దాన్ని మనం నాలెడ్జ్ లాగా మార్చుకొని దాంతో మనం ప్రాక్టీస్ చేస్తేనే అది స్కిల్ అవుద్ది. స్కిల్ మనకు డబ్బులు సంపాదించి పెడుతుంది, ఇన్ఫర్మేషన్ డబ్బులు సంపాదించి పెట్టదు. సో వర్క్షాప్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాన్ని మీరు మనీలాగా కన్వర్ట్ చేసుకోవాల్సింది మీదే. సో ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది అందుకే. సో సర్టిఫికేషన్